ఈ రోజు నుంచి డొల్లు కర్తరి ప్రారంభమవుతోంది. డొల్లు కర్తరి అంటే ఏంటో, డొల్లు కర్తరి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరించవచ్చో, డొల్లు కర్తరిలో ఎలాంటి పనులు చేయకూడదో, డొల్లు కర్తరికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, అలాగే సోమవారం సందర్భంగా పరమేశ్వరుణ్ణి ఎటువంటి పుష్పాలతో పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా జ్యోతిష శాస్త్ర గ్రంథాలను అనుసరించి సూర్యుడు భరణీ నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశించగానే డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. భరణీ నక్షత్రం 3వ పాదం, భరణీ నక్షత్రం 4వ పాదం, ఈ 2 పాదాలలో సూర్యుడు సంచరించే సమయాన్ని డొల్లు కర్తరి లేదా చిన్న కర్తరి అనే పేరుతో పిలుస్తారు. ఈ సమయంలో ఎండలు తీవ్రతరంగా ఉంటాయి కాబట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించరాదు. సూర్యుడు కృత్తికా నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశించగానే డొల్లు కర్తరి పూర్తయిపోతుంది. అప్పటి నుంచి నిజ కర్తరి, పెద్ద కర్తరి, వాస్తు కర్తరి, అగ్ని కర్తరి అనేది ప్రారంభమవుతుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈ రోజు నుంచి సూర్యుడు భరణీ నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి మళ్ళీ సూర్యుడు కృత్తికా నక్షత్రం 1వ పాదంలోకి వచ్చే వరకు కూడా డొల్లు కర్తరి ఉంటుంది. ఈ డొల్లు కర్తరిలో ఎవరూ కూడా భూ సంబంధమైనటువంటి పనులు చేయరాదు. భూములు తవ్వటము ఇటువంటి పనులు చేయకూడదు. అదేవిధంగా డొల్లు కర్తరి ఉన్నప్పుడు శంకుస్థాపనలు, గృహారంభము, గృహప్రవేశము ఇటువంటి కార్యక్రమాలేవి కూడా చేయకూడదు. బావులు తవ్వటము, చెరువులు తవ్వించటము ఇటువంటి పనులు చేయకూడదు. వ్యవసాయ సంబంధమైనటువంటి కార్యక్రమాలేవి కూడా ఈ డొల్లు కర్తరిలో నిర్వహించరాదు. దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపనలు ఇటువంటివి కూడా నిర్వహించరాదు. చెట్లు నాటటం ఇటువంటి పనులు కూడా ఈ డొల్లు కర్తరిలో నిర్వహించకూడదు. ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డొల్లు కర్తరి సందర్భంగా ఈ ప్రత్యేకమైన పనులు చేయరాదని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అయితే వివాహం చేసుకోవచ్చు, నిశ్చయితాంబూలాలు స్వీకరించవచ్చు. ప్రధానంగా భూమికి సంబంధించినటువంటి, గృహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు డొల్లు కర్తరిలో నిర్వహించరాదు. డొల్లు కర్తరి అంటే సూర్యుడి వేడి ఎక్కువగా ఉండే సమయం కాబట్టి ఈ సమయంలో ప్రతిరోజు కూడా సూర్యారాధన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అందుకే రోజు ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ పఠించినట్లయితే డొల్లు కర్తరి సందర్భంగా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సోమవారం సందర్భంగా శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి పరమేశ్వరుణ్ణి కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో పూజించినట్లయితే శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ధర్మశాస్త్రం ఏం చెప్తోందంటే పరమేశ్వరుణ్ణి ఏ రకమైన పుష్పాలతో పూజించాలో ధర్మశాస్త్రంలో ఒక ప్రామాణిక శ్లోకం చెప్పారు. ఆ ప్రామాణిక శ్లోకం ఏంటంటే అర్కపుష్పం, శమీపుష్పం, బిల్వపత్రం తథైవచ దత్తూరంచ విశేషేణ శివస్యన ప్రీతిభాజనం ద్రోణపుష్పం కరంజంచ కరవీరంచ మందారం తులసి కుంద పుష్పాణి శంకరం ప్రీతయే యజేత్ అంటుంది ధర్మశాస్త్రం. అంటే ఈ శ్లోకంలో శివుడికి ఏ పుష్పాలంటే ఇష్టమో ప్రామాణికంగా చెప్పారు. మొట్టమొదట అర్కపుష్పం, శమీపుష్పం, పరమేశ్వరుడికి అర్కపుష్పాలు అంటే జిల్లేడు పూలు అంటే ఇష్టం, శమీపుష్పాలు అంటే జమ్మి పూలు అంటే ఇష్టం, బిల్వపత్రం తథైవచ బిల్వపత్రాలతో శివుణ్ణి పూజిస్తే శివానుగ్రహం కలుగుతుంది. దత్తూరంచ విశేషేణ శివస్యన ప్రీతిభాజనం, దత్తూరంచ విశేషేణ అన్నారు. దత్తూరం అంటే ఉమ్మెత్త పూలంటే పరమేశ్వరుడికి మహాప్రీతి పాత్రమని ఈ ప్రామాణిక శ్లోకం తెలియజేస్తోంది. అందుకే దత్తూరంచ విశేషేణ శివస్యన ప్రీతిభాజనం, ఆయన ప్రీతి చెంది మనల్ని అనుగ్రహించాలంటే ఉమ్మెత్త పూలతో శివుణ్ణి పూజించాలి. ద్రోణ పుష్పం కరంజంచ కరవీరంచ మందారం అంటుంది శాస్త్రం. ద్రోణ పుష్పాలంటే తుమ్మిపూలు, తుమ్మిపూలతో శివ పూజ చేస్తే శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు. కరంజంచ అన్నారు. కరంజం అంటే కానుగ పూలు, కానుగ పూలు కూడా శివుడికి ఎంతో ప్రీతిపాత్రం. కరవీరంచ మందారం, కరవీరం అంటే గన్నేరు, గన్నేరు పూలతో మందార పూలతో శివుణ్ణి పూజించిన పరమేశ్వరుడు తొందరగా అనుగ్రహిస్తాడు. తులసి కుంద పుష్పాన్ని శంకరం ప్రీతయే యజేత్, కుంద పుష్పాలంటే మల్లెపూలు, తులసి దళాలతో మల్లెపూలతో ఈశ్వరుణ్ణి పూజించినా కూడా పరమేశ్వరుడు ఎంతగానో ప్రీతి చెందుతాడు. శంకరం ప్రీతయే యజేత్ అంటుంది శాస్త్రం. కాబట్టి శాస్త్ర ప్రామాణికత ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని అనుసరించి ఈ ప్రత్యేకమైన పుష్పాలతో ఈశ్వరుణ్ణి సోమవారం సందర్భంగా పూజించినట్లయితే శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు.